నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. గత కొంతకాలంగా అంటే పెహల్గాం ఉగ్రదాడి జరిగి నిన్నటికి నెల రోజులు పూర్తి కావచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో చేసినటువంటి కామెంట్స్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి. దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా ఒక కౌంటర్ లేఖ ఇచ్చింది. కేవలం మోడీ తన రాజకీయ బలం కోసం, రాజకీయ పరంగా తన అస్తిత్వం కోసం చేసినటువంటి కామెంట్స్ అంటూ కూడా అటు పాకిస్తాన్ దీన్ని ప్రధానమంత్రి మోడీ మాటల్ని చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో రెండే అంశాలు. పాకిస్తాన్తో పెద్దగా చర్చలేమీ లేవు, అయితే పిఓకే లేదంటే ఉగ్రవాదం, ఈ రెండింటిపైనే మాట్లాడదామంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం తేల్చెప్పింది. పాకిస్తాన్కు వచ్చినటువంటి ఐఎంఎఫ్ రుణాలపైన కూడా మళ్ళొక్కసారి ఆలోచించాలంటూ ప్రపంచ బ్యాంకు కూడా మళ్ళీ ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఒక సూచన కూడా చేయడం జరిగింది. బట్ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది అట్లా ఉంటాయి కనుక ఇప్పటికే భారతదేశం నుంచి అఖిలపక్ష ఎంపీలంతా కూడా ఒక్కొక్క టీమ్గా ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్తున్నారు. పాకిస్తాన్ని ప్రపంచ వేదిక పైన ఏకాకిని చేయడం మాత్రమే లక్ష్యం. సో పాకిస్తాన్ రానున్న కాలంలో గ్రే లిస్టులోకి తీసుకొస్తామంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెప్తోంది. సో రానున్న కాలంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మరోవైపు అమెరికా కూడా రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం జరగడం సమంజసం కాదు అంటూ కూడా తానే క్రెడిట్ తీసుకొని ముందే అనౌన్స్మెంట్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినమే అంటూ చేసినటువంటి ట్రంప్ కామెంట్స్, రకరకాల కామెంట్స్ తిరగడం జరిగింది. ఓసారి నేనే అన్నాడు ట్రంప్, ఇంకోసారి నాకు సంబంధం లేదన్నారు, ఇలా రెండింటి దేశాల మధ్యలో ఉన్నటువంటి చర్చ అన్నారు. మళ్ళీ నిన్న ఇంకొక యూటర్న్ తీసుకుంటే ఇక్కడ రకరకాల యూటర్న్లు తీసుకుంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో చాలా అంశాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో కలల్ విజయసింహ గారు మనతో పాటు ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండబోతున్నాయి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, భారత్ రానున్న కాలంలో ఎట్లాంటి దిశగా ముందుకెళ్ళబోతోంది, అండ్ యుద్ధాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఇదే అరుదైనటువంటి సమయం, అరుదైన సమయాన్ని మోడీ అమెరికా కాళ్ల దగ్గర పెట్టారు. సో ఈ సమయాన్ని వృధా చేసుకున్నారు అన్నటువంటి చాలా కామెంట్స్ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కొంత ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినటువంటి అంశం. ఒకసారి మాట్లాడదాం. విజయసింహ గారు నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సో చాలా అంశాలు నేను ప్రస్తావించడం జరిగింది, ఇంకా మనం ప్రస్తావించాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో భారత ప్రభుత్వం ఒకటే చెప్తోంది, అయితే ఉగ్రవాదం మీద మాట్లాడదాం లేదంటే పిఓజేకే గురించి మాట్లాడదాం. సో రానున్న కాలంలో పిఓకేకి అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? ఈ ఎంపీల టీమ్స్ అన్నీ కూడా ప్రపంచ దేశాల వైపు వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ యుఎన్ఎస్ సభ్య దేశాల ఎవరెవరుతున్నారో 35 కంట్రీస్ని కలవడానికి వెళ్తున్నారు. సో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ఉగ్రవాదం ఎట్లా పెంచి పోషించింది, పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ రానున్న కాలంలో మళ్ళీ గ్రే లిస్ట్లో పెడతామంటూ కూడా ఇప్పటికే ఇండియా ప్రకటించింది. సో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఫస్ట్ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మన దేశంకి ఒక రకమైన స్పష్టత వచ్చింది, క్లారిటీ. మనం చెప్పిన పద్ధతి ప్రకారం అంటే మనం ఏం చెప్పాము, ఒకటి మనం మాట్లాడితే ఉగ్రవాదం మాట్లాడతాం, అవును, లేదంటే పిఓకే మాట్లాడతాం, ఇంకా వేరే ఏమీ మాట్లాడతాం. ఈ రెండు విషయాలు పాకిస్తాన్కి చాలా దగ్గరైన విషయాలు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడినా వాళ్ళకి ఒక రకమైన బాధ, ఉగ్రవాదం ఆబ్వియస్లీ వాళ్ళకి బాధ. ఈ రెండు వాళ్ళకి బాధాకరమైన విషయాలు. మనకి ఆ రెండు విషయాలు ఎందుకు ముఖ్యం అంటే, పిఓకేని వీళ్ళు బఫర్ జోన్ లాగా వాడుతున్నారు. బఫర్ జోన్ అంటే అక్కడ వాళ్ళు క్యాంప్స్ అన్ని పెడతారు. రేపు పొద్దున ఏ దేశమైనా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చెప్తారంటే, పిఓకే మాది కాదు, మేము అటానమస్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, మేము వాళ్ళకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళకు ప్రెసిడెంట్ ఉన్నాడు, మాకేం సంబంధం లేదు, ఊరికే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయేమో మేము కూడా చూస్తానులేండి అని చెప్పుకోవచ్చు, తప్పించుకోవచ్చు. రెండు, ఉగ్రవాదం గురించి వాళ్ళు ఏమంటారంటే, మా దేశంలోకి వచ్చి చూడండి, మా దేశంలో ఏం లేవు, అందుకనే వాళ్ళ క్యాంపులన్నీ పిఓకేలో ఉన్నాయి. సో రెండు రకాలుగా వాళ్ళు లాభ పొందాలని, మాది కాదని చెప్పుకోవడానికి ఉంది, మా దగ్గర లేదని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. సో రెండు రకాలుగా వాళ్ళు లాభ పొందొచ్చని వాళ్ళ ఉద్దేశం. అది కట్టు కదా అని చెప్పడానికే ప్రధానమంత్రి నిన్న స్పష్టంగా చెప్పారు, బాబు మేము మాట్లాడితే ఉగ్రవాదం గురించి మాట్లాడతాం లేదా పిఓకే గురించి మాట్లాడతాం, ఈ రెండూ కాకుండా వేరే మాటలు ఉండవు. ఇప్పుడు ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు మన అఖిలపక్ష ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు, అన్ని దేశాలకు వెళ్తున్నారు, అన్ని దేశాలకి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలని వెళ్తున్నారంటే, మేము శాంతిని ప్రాపగేట్ చేసే దేశం, మేము శాంతి గురించి కావాలనుకునే దేశం, శాంతి కావాలని మేము అనుకుంటున్నప్పుడు మా మీద ఇట్లా ఉగ్రవాద దాడి జరిగింది, ఈ ఉగ్రవాద దాడికి మేము ప్రతిదాడి చేసాం, కేవలం ఉగ్రవాదుల స్థావరాలని మాత్రమే కొట్టాం, ఏ దేశ
సార్వభౌమత్వాన్ని మేమేమి ముట్టుకోవట్లేదు. పట్టుకోలేదు. అవును. కేవలం ఉగ్రవాదుల స్థావరాల్ని మాత్రమే కొట్టడం మా ఉద్దేశం. ఆ ఉగ్రవాద స్థావరాలు కొట్టడం వల్ల మీకు కూడా లాభం, ప్రపంచానికి లాభం, ఉగ్రవాదం తగ్గిపోతే కూడా లాభం అని చెప్పడం. రెండు, ఈ మార్గంలో మనం ఈ అడుగు వేసినందువల్ల మనం ఉగ్రవాదులని అణచడంలో లేదా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడడంలో నాయకత్వం వహిస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మనకి నెక్స్ట్ UN సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వానికి వేరే దేశాలన్నీ మనకి సమర్థత పలికే సంభావన ఎక్కువగా ఉంటుందని ఒక ఆశ. ఇవన్నీ కలగలుపుగా ఈ సభ్యులందరూ వెళ్ళారు మాట్లాడడానికి. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత మనం ఏమి డిడక్ట్ చేసామంటే మనకి ఏమొస్తుంది నిష్కర్ష అంటే, మనం వేస్తున్న అడుగులు బాగా ఆలోచించి ఆచితూచి వేస్తున్నాం, తెలివిగా టెక్నికల్ బాగా ఆచితూచి వేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఏ రకంగా మాట్లాడినా వాళ్ళ మీదకే పరిస్థితి ఎదురు తిరిగే ఇది కనిపిస్తుంది మనకి. సో భిన్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు వేరే ఆప్షన్. అండ్ మోరోవర్ ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా, దీంట్లో యుఎన్ఎస్ భద్రతా మండలి సభ్యత్వాల్లో మెంబర్షిప్లో పాకిస్తాన్కి ఆ మెంబర్షిప్ గడువు తీరడానికి ఇంకో 17 నెలల టైం ఉంది. సో ఈలోపు పాకిస్తాన్ కూడా అడుగులు వేసి ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశం మా మీద దాడులు చేసింది అని చెప్పడానికి అవకాశం ఉంది. బట్ దానికంటే ముందే భారత్ ఒక అడుగు ముందేసి ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేసినటువంటి పని ఏంది, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆల్రెడీ టీంలు వెళ్తున్నాయి, ఇంకా కొన్ని కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మోరోవర్ గ్రే లిస్ట్లోకి రావడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఈ దెబ్బకు గ్రే లిస్ట్లోకి వెళ్తుందా? ఎందుకంటే మరి గ్రే లిస్ట్లోకి వెళ్ళే కంటే ముందు కాల్పుల విరమణ కంటే బిఫోర్ 1 డే IMF లోన్ కూడా రావడం జరిగింది అమెరికా మద్దతుతోటి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏవేవి జవాబులు చెప్తున్నారో అవి ఎటువంటి జవాబులు అండి? ఇప్పుడు మనం ఉగ్రవాద స్థావరాలని కొట్టాం, ఫోటోలు చూపిస్తున్నాం, ఇవి వాళ్ళ స్థావరాలు, ఇక్కడ మేము కొట్టాం, ఇక్కడ ఉగ్రవాదం జరుగుతోంది, ఇక్కడ ఉగ్రవాదుల్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము కొట్టామని చూపిస్తాం. వాళ్ళేమన్నారు, మా మీద మీరు మా సివిలియన్స్ ఎంతమంది ఉన్నారో సామాన్య ప్రజల మీద మీరు బాంబులు వేశారు. మరి ఆ సామాన్య ప్రజల ఫోటోలు మీరు చూపించాలి. వాళ్ళు చూపిరు. పోనీ ఆ ఉగ్రవాదులు ఏవైతే ఉగ్రవాదుల స్థావరాలని మనం కాదు ప్రపంచమంతా చెప్తోందో ఆ ఉగ్రవాద స్థావరాలు మనం కూల్చేసినప్పుడు మీరు దాని మీద మీరు ప్రతిక్రియ చెప్పాలి కదా. అంటే మంచి పని చేశారు అని అన్నా చెప్పాలా? వాళ్ళు చెప్పలేదు. ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు మీరు ఒక్కసారి కూడా ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మాట్లాడలేదు, లేదా ఆ ఎవరైతే ఉగ్రవాదం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోలేదు. 4, మీరు అక్కడ చనిపోయిన వాళ్ళకి వీళ్ళు అంత్యక్రియలు చేయడానికి వాళ్ళ శవాలన్నీ పెట్టుంటే వాళ్ళ ముందు నిలబడ్డవాడు డానియల్ పర్ల్ని చంపినవాడు, వాళ్ళ ముందు నిలబడ్డవాడు మసూద్ అజర్కి చుట్టం. అలాంటి వాడిని నిలబెట్టి వాడు టెర్రరిస్ట్ అయ్యి వాడు ఆ సభని వాడు లీడ్ చేస్తుంటే వాడు వెనకాలంతా సైన్యం నిలబడదు. మరి మీరు ఏ మొహం పెట్టుకుని వేరే దేశానికి వెళ్ళి మేము చేస్తుందంతా మంచి పని అని చెప్తారు? చెప్పడం కష్టం. ఇప్పుడు వాళ్ళు గ్రే లిస్ట్లోకి వెళ్తారా వెళ్ళరా అనేది ఇప్పుడు అమెరికా వాళ్ళు కొంచెం మళ్ళీ వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గ్రే లిస్ట్ మొగ్గు చూపుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి అణ్వాయుధాలు కానీ ఏమైనా దాచుకుందా పాకిస్తాన్లో? ఎందుకంటే అమెరికా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పాకిస్తాన్ మీద. అమెరికా ఇంతకు ముందు నుంచి పాకిస్తాన్ మీద ఎక్కువగానే మద్దతు చూపిస్తుంది. మధ్యలో మనం మన దౌత్యవేత్తల కారణం వల్ల మన దేశ పాలసీల కారణం వల్ల కొంచెం మన వైపు తిరిగింది. ఇప్పటికి కూడా అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ని బఫర్ స్టేట్ కిందనే వాడుతోంది. అది సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళకి ఒక బేస్ లాగానే వాడుకుంటుంది. అది అందుకే వాళ్ళకి మద్దతు చూపిస్తుంది. ఇప్పుడు గ్రే లిస్ట్లోకి పాకిస్తాన్ వెళ్ళొద్దు అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా గ్రే లిస్ట్లోకి వెళ్తుంది మళ్ళీ. సో ఒకవైపు సింధు నది జలాలను ఆపడం జరిగింది. సో సింధు ట్రీటీ ప్రస్తుతానికి మన హ్యాండ్ ఓవర్లో ఉంది. దానికి సంబంధించి మీరు దీని మీద పునరాలోచించాలంటూ కూడా పాకిస్తాన్ ఇప్పటికీ ఒక లేఖ రాయడం జరిగింది. ఏది ఒకవైపు ఈ మాటల తూటాలు పేలుతున్నటువంటి క్రమంలోనే పాకిస్తాన్ సింధు నది జలాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి, పునరాలోచించాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుతోంది. ఇంకోవైపు పాకిస్తాన్తో వాణిజ్యం లేదు, ఇంకోవైపు పాకిస్తాన్ తోటి ఎట్లాంటి డీలింగ్స్ కూడా లేవు. అటు వాణిజ్యం ఇటు టెర్రర్ ఒక దగ్గర ఉండవు, నీళ్లు రక్తం ఒక దగ్గర పారదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ భారతదేశం మొత్తం కూడా ఒకవైపు నుంచి నినదించినటువంటి అంశం. సో రానున్న కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? మనం నీళ్ళు ఆపితే అఫ్కోర్స్ మనం నీళ్ళు ఆపిన ఎగ్జిటింగ్ నీళ్ళు వస్తే ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. బట్ వాట్ ద నెక్స్ట్ పాకిస్తాన్ స్టెప్? అండ్ ఎందుకు ఈ మాట అడగాల్సి వస్తుందంటే విజయసింహ గారు,
ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అటాక్ చేసిన తర్వాత ఉగ్రవాద స్థావరాల తర్వాత ఒక భారీ బహిరంగ సభ పాకిస్తాన్లో కండక్ట్ చేశారు. దాంట్లో ఐ డోంట్ నో ద నేమ్, నాకు గుర్తులేదు, ఒక బుల్లెట్ ప్రూఫ్ వేదిక పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడితే ఎట్లాంటి బుల్లెట్ ప్రూఫ్ వేదిక ఉంటుంది, అట్లాంటి వేదిక పైన ఒక వ్యక్తి, ఒక ఉగ్రవాది అక్కడ పాకిస్తాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ భారత్ను కించపరుస్తూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ గెలిచిందన్నటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. సో ఆ కొమ్ములు ఇంకా విరగలేదు. సో కొమ్ములు విరిచినా కానీ ఆ ఉన్న మొండి కొమ్ములతో కూడా పాకిస్తాన్ ఇంకా అదే వ్యవహార శైలి నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? ఇప్పుడు వాళ్ళే గెలిచారు అనే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మేము ఓడిపోయాం, మమ్మల్ని కొట్టారు, పాకిస్తాన్ దెబ్బతినింది, లేదా మాకు ఈ ఉగ్రవాద స్థావరాలన్నీ పడిపోయాయి, మేము ఇక్కడ ఉగ్రవాదులను పెంచుకుంటాం. ఉగ్రవాద స్థావరాలు పడిపోయాయి అంటే వాళ్ళు ఉగ్రవాదులు అక్కడ పెట్టుకున్నారని వాళ్ళు పెట్టుకోవాలి. ఇంతమంది చచ్చిపోయారు నాకు సంబంధించిన వాళ్ళు అని చెప్తే నువ్వే ఉగ్రవాది అయితే నీకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళంతా ఉగ్రవాదులే కదా మరి. అది చెప్పరు వాళ్ళు ఇది చెప్పుకోవాలి. వాళ్ళు ఇది చెప్పకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళే వీళ్ళని చంపేస్తారు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గెలిచారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు మన మీద మళ్ళీ దాడి చేయాలనుకుంటున్నారు, లేదా ఇండియా మీదకి వ్యతిరేకంగా మనం ఇంకొక ప్రతిదాడి చేసి వాళ్ళని ఓడగొట్టాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఇది కామన్. అది వాళ్ళు ఇది ఇలా చెప్పకపోతే వాళ్ళు బతకలేరు. ఇండస్ జలాలు మనం వాళ్ళకు వదిలితే ఎట్లా ఉంటుంది, వదలకపోతే ఎట్లా ఉంటుంది. వదలకుండానే మనం అంటే ఆయుధం ఎత్తకుండా కొట్లాడకుండా వస్తున్న జలాల్ని ఆపినందుకే వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళ దగ్గర కరువు కాటకాలు ఇప్పుడు మొదలవుతున్నాయి, వాళ్ళ పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇండస్ జలాలు వాళ్ళకి జీవనాడి లాంటిది. అది వాళ్ళకి కంపల్సరీ, అది కావాలి వాళ్ళకి. అది లేకపోతే వాళ్ళు బతకలేరు. ఇప్పుడు అట్లాంటిది మనం ఆపాం. ఇప్పుడు వరదలు వస్తే మనం నీళ్లు వదిలితే కూడా ఏడుస్తున్నారు. మీరు వరదలు వస్తే జీలంని మనం మొన్న వదిలేస్తే నీళ్లు ఇక్కడ వీళ్ళు సడన్ గా వదిలేశారు కాబట్టి మాకు వరదలు వస్తున్నాయని అదొక ఏడుకున్నారు. మీరు ఏం చేసినా పాకిస్తాన్ సంతోషంగా ఉండదు. మీరు నీళ్ళు ఇచ్చినా సంతోషంగా ఉండదు, నీళ్ళు ఇవ్వకపోయినా సంతోషంగా ఉండదు. వీళ్ళు నీళ్ళు ఎందుకు ఆపారంటే, ఈ ట్రీటీని అబయన్స్లో ఎందుకు పెట్టారంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మేము తలుచుకుంటే మీరు మాకు లెక్కలోకి రారు, మేము ఏం చేసినా మీరు బతకలేరు, కేవలం నీళ్ళు ఆపితేనే మీరు అలో లక్ష్మణ అని ఏడవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక మెట్టు. బట్ సార్, ఒక ప్రశ్న ఇంకా వేధిస్తోంది. అఫ్కోర్స్ చాలా మంది అడుగుతున్నారు, ఈవెన్ ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని కొన్నిటికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. మోడీ సమాధానాలు దాటవేస్తున్నారు, సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు. సరే, అదంతా పొలిటికల్, వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు, మన ఇద్దరికి ఇప్పుడు అప్రస్తుతం. కానీ అంత పెహల్గాం లోయ, అంత అష్టదిగ్బంధం అమెజాన్ ఫారెస్ట్ లాంటిదా, అందులోంచి రెక్కి నిర్వహించుకొని వచ్చినటువంటి ఉగ్రవాదులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు దొరికారా, దొరుకుతారా లేదా? మనం అక్కడికి 20 నిమిషాల్లో సైనికులంతా చేరుకున్నారు. సో 20 నిమిషాల్లో సైనికులు చేరుకుంటే అట్లీస్ట్ ఒక 1 అవర్లో కూడా హెలికాప్టర్లు పైకి లేస్తే వాళ్ళని పట్టుకోలేని పరిస్థితిలో ఉందా? ఇవి జనరల్గా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రశ్నలు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనం మామూలుగా పబ్లిక్కి లేదంటే ఏమన్నా ఊహించుకోవడానికి ఏంటంటే మనం సినిమాలు మాధ్యమంగా తీసుకుంటాం. సినిమాల్లో ఇట్లాంటివి చూపిస్తూ ఉంటారు, వాడు అటు వెళ్ళాడు, ఈడిట్ వచ్చాడు, వాడిని పట్టుకున్నారు, పైన హెలికాప్టర్లు వచ్చాయి. నాకు విషయం చెప్పండి, వాడు ఉగ్రవాది, వాడు తుపాకీ తీసుకుని వచ్చాడు, వాడు ఇక్కడ కాల్చాడు, వాడికి గడ్డం ఉంటుంది, మామూలుగా కాశ్మీర్లో తిరిగేవాడికి గడ్డం ఉంటుంది, వాడు కాశ్మీర్ వాళ్ళలాగే ఉంటాడు. వాడు అక్కడ ఇది కాల్ చేసి పక్కకెళ్ళి, మీరే అన్నారు అక్కడ ఏమంటారు, దట్టమైన అడవి, ఆ దట్టమైన అడవిలో వాడు తీసుకున్న గన్నును పక్కన పడేసి, వాడు వేసుకున్న చొక్కాని అవి పక్కన విప్పేసి పైన ఒక షాల్ కప్పుకుని మామూలుగా నడుచుకుంటూ మీకు ఎదురుగుండా వస్తేనే మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే వాడు నార్మల్ ప్రజలనే అనుకుంటారు. మీరు నెత్తి మీద రాసుకుంటాడు కదా, వాడు నేను ఉగ్రవాదిని, నేను కాలవడానికి వచ్చాను, నేను చంపేశాను చెప్పలేం కదా. ఇది 2. మూడోది, వాడు ఆ రోజే వచ్చాడని మనకు ఎక్కడుంది? ఈ రోజు కాల్పులు జరిపారో అదే రోజు వచ్చాడని మనకు తెలియదు కదా. ఇప్పుడు వాడు ఆ రోజు రాకపోయి ఉండొచ్చు, వాడు ఇంతకు ముందు నుంచే 2-3 నెలల నుంచే ఇక్కడ ఉండొచ్చు, వాడు ఇక్కడ వాడే ఉండొచ్చు, వాడు అక్కడ వాళ్ళ మాటలు విని అట్లా మభ్యపడి వీళ్ళని చంపడానికి ఒప్పుకుని ఉండొచ్చు, వాడికి ఎక్కడో వెపన్స్ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ఉంటాయి, పర్ముటేషన్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. మనం ఇదమిత్తంగా వీళ్ళు పారిపోయారు, ఇక్కడే పారిపోయారు, అక్కడెందుకు మనం వెళ్ళలేదు అని మనం చెప్పలేం. సైన్యం ఇప్పటికీ కూడా జల్లెడ పట్టి వెతుకుతోంది, వీళ్ళు దొరుకుతారు. ఇది కామన్ ట్రెండ్. ఇది ఈ రోజు దొరుకుతారు, తప్పకుండా దొరుకుతాడు. ఈ కొంచెం టైం పడుతుంది. అందుకే నేను ఫస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను, కొంచెం ఓపికగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. తప్పకుండా దొరుకుతారు, వీళ్ళని వదిలే సమస్య లేదు. వీళ్ళు డెఫినెట్ గా దానికి సంబంధించింది అనుకోవచ్చా? ఏదండి, ఆపరేషన్ కెల్లర్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మీకు ఇప్పుడు
కాశ్మీర్లో ప్రతి కార్నర్లో, ప్రతి చోట, ప్రతి మూలలో ఆపరేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట దొరుకుతారు. ఇప్పుడు అందులో ఆ కెల్లార్లోనే మీకు ఒక ఆసిఫ్ అనే ఒకడిని చంపేసిన తర్వాత ఆ ఉగ్రవాది గురించి మాట్లాడుతూ చెప్పారన్నమాట, వీడు అక్కడ ఉండే వాళ్ళల్లో ఒకడై ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా పట్టుకుంటారు. పట్టుకోవడం అయితే ష్యూర్, వాళ్ళని చంపేయడం అయితే ష్యూర్. గతంలో అంటే మన చర్చలో ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నాం సార్, ఐన్యూస్ డిబేట్లోనే స్లీపర్ సెల్స్ లేరు అనడానికి వీల్లేదు, ఖచ్చితంగా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. అండ్ మోర్ ఓవర్ జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్, ట్రావెల్ విత్ జో అనేటువంటి యూట్యూబర్, సో పాకిస్తాన్తో సంబంధం ఉన్న, అండ్ మోర్ ఓవర్ అప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి దౌత్యానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ కేక్ పట్టుకొని వెళ్తుంటే మీడియా మొత్తం కూడా ప్రశ్నించింది. సో అదే వ్యక్తితో ఈ జ్యోతి మల్హోత్రా అనే వ్యక్తి పార్టీలో కనిపించినటువంటి సందర్భం పాకిస్తాన్లో, సో ఒక పార్టీలో కనిపించింది. సో పాకిస్తాన్తో లింక్స్ ఉన్నాయి. ఒక టెక్నికల్గా అంతకుముందు ఒక 15 రోజుల క్రితమే, పెహల్గాం దాడికి 15 రోజుల క్రితమే అమ్మాయి యూట్యూబర్ పాకిస్తాన్ ఆ పెహల్గాం దాడి లోయలో విజువల్స్ అన్ని తీయడం జరిగింది. అక్కడ టూర్ అంటే ఏదో సంకేతం ఇచ్చినట్టు కంప్లీట్ పగడ్బందీగా ఎక్కడి నుంచి టూర్ ఎటుపోతుంది, సో పెహల్గాంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్, ఇది సంకేతంగా ఉంది, ఇది అనువైనటువంటి ప్రదేశం అన్నది స్లీపర్ సెల్స్ ఇట్లాంటి పని చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ కూడా విశాఖపట్నంలో మొన్న అరెస్ట్ అయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్, వాళ్ళని ఒకవేళ అరెస్ట్ చేయకపోతే విజయనగరంలో ఇంకో 2 బాంబులు పేల్చేవారు, బాంబులకు దాడి చేశారు ప్లాన్ చేసేది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు విచారణలోకి వెళ్ళింది. సో ఇప్పుడు స్లీపర్ సెల్స్ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా మనం గుర్తుపట్టచ్చు? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు స్లీపర్ సెల్స్ని మనం చాలా కష్టపడి వెతికి పట్టుకోవాల్సి వస్తుంది. స్లీపర్ సెల్స్ అంటే మామూలుగా ఉంటారు వాళ్ళు, మీరు చాలా కష్టపడితే కానీ వాళ్ళు దొరకరు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్న పనిని, వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు అనేది మనకు అన్ని కనపడవు. కొన్ని బయటకు వస్తాయి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి కొన్ని బయటకు వస్తాయి. ఇట్లా బయటికి రానివి చాలా ఉంటాయి. వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు, వాళ్ళు ఎంతో మందిని పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసింది ఈ అమ్మాయి, ఈ జ్యోతి గురించి మనకు తెలుసు, ఎందుకంటే ఇది చాలా గ్లేరింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దూతావాసంలో ఉన్న వాడితో ఈవిడ ఫోటో ఉంది, ఈవిడ యూట్యూబ్లో వేసుకుంది, ఈవిడ పెహల్గాంకి వ్యతిరేకంగా మాట్లాడింది, అక్కడ చంపితే అది టూరిస్టులు తప్పని చెప్పింది, ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి. కాబట్టి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి మనం బయటకు వచ్చి మాట్లాడుకుంటాం. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇట్లా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎంతమందిని పట్టుకుంటున్నారు, ఎంతమందిని ప్రశ్నలు అడుగుతున్నారు మనకు తెలియదు, అది వాళ్ళు మనకు చెప్పరు. ఇప్పుడు ఈవిడ చేసింది తప్ప కాదా, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నారు, ఈ స్లీపర్ సెల్స్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అంటే, ఇప్పుడు ఏంటంటే అండి, పక్క దేశాలు ఎప్పుడు ఎట్లాంటివి చూస్తూ ఉంటారంటే, కొంచెం వీక్గా ఉన్న మన దేశవాసుల్ని వెతుకుతూ ఉంటారు వాళ్ళు. ఈ వీళ్ళని పట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి డబ్బు లోపం చూపించి, మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, మేము ఇంత చేస్తాము, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని ఈ ఉచ్చులోకి తీసుకొస్తారు. వాళ్ళు ఏదో మేము ఇస్తున్నాం కదా, ఈ చిన్న వీడియోని ఒకదాన్ని ఇస్తాము, అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అది ఇస్తాం, దానివల్ల మనకు పోయేదేముంది అనుకుంటారు. వాళ్ళు దేశద్రోహం అని వాళ్ళు తెలుసుకునే లోపల పనులు అయిపోతాయి, వాళ్ళు దొరికిపోతారు. ఎవడైతే హ్యాండ్లర్ ఉంటాడో వాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ అమ్మాయి చేసింది చాలా ఘోరమైన తప్పు, అందులో మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నిండు దేశద్రోహం. కానీ ఇట్లా మభ్యపెట్టడానికి పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇట్లా మభ్యపడి పడిపోతున్న మన యువత లేదంటే మన ప్రజలు. సరే, ఇక్కడ ఇంకొక అంశం, ఎందుకంటే ట్రాప్లోనే పడతారు. అవును, ట్రాప్లో పడి అక్కడికి క్షణికంగా వచ్చేటువంటి లాభం కోసం ఆశపడి ఇట్లాంటి వాటికి వాళ్ళు లొంగిపోతూ ఉంటారు. అవును, దేశద్రోహం అనేది చాలా పెద్ద నేరం, అందులో పడితే ఇక భవిష్యత్తు ఉండదు, బతుకుండదు అనేది ఒక విధంగా ప్రజల యువతకు తెలవాలి. కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, డ్రగ్స్కి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు, గ్లామర్కి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు, లగ్జరియస్నెస్కి అలవాటు పడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ట్రాప్ చేస్తారు. దాంట్లో హనీ ట్రాప్స్ ఉంటాయి. సో పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇక్కడికి రావడమా, సో లవ్ జిహాద్ ఇలాంటి చాలా మనం సందర్భాలు చూస్తాం. సో వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు ఉంటాయి, ఎట్లా వాళ్ళు బిహేవ్ చేయాలి? ఇది దేశద్రోహం అండి. ఒకవేళ పట్టుబడితే దేశద్రోహం. వాళ్ళు ఆ శిక్ష వేరీస్, మనం దాని గురించి న్యాయవేత్తలు ఎలా చెప్తారో అలా, కానీ ఇది దేశద్రోహం. వాళ్ళు ఇంకా బయటికి రారు. చాలా లైఫ్ అక్కడికి స్టాప్ అయిపోయినట్టే. బట్ ఇంకోటి సార్, ఖవాజా ఆసిఫ్ ఒక మాట అంటున్నారు, పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి. సో భారత్ సంబంధించినటువంటి మేము కొన్ని జట్లను కూల్ చేసాం, సో 5 జట్లను కూల్ చేసాం, ఈ శిథిలాలు కూడా పడిపోయాయి, కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో, నేషనల్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. అండ్ నిజానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఏమైనా యుద్ధ విమానాల్ని లాస్ అయ్యామా,
పాకిస్తాన్ ఎంత లాస్ అయింది, మనం ఎంత లాస్ అయినాం. మన ఎయిర్ బేస్లో అయితే ఎక్కడా ధ్వంసం కాలేదు. S-400 అట్లాగే నిల్చుంది. ఆ నిల్చున్న దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ నిల్చొని స్పీచ్ ఇచ్చారు. సో వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడి నుంచి నిల్చొని స్పీచ్ ఇచ్చారో ఫ్లెక్సీని కూడా మనం చూసాం. సో ఎవరెంత నష్టపోయాం? ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మనం వాళ్ళ దగ్గర కొట్టేసినవన్నింటినీ మనం ఫోటోలతో చూపించాం. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర వాళ్ళ రాకెట్లు పడిపోయినవన్నీ మనం ఫోటోలతో చూపించాం, వీడియోలు కూడా చూపించాం. అవును. మనం ఎక్కడ చూపించాం? అది యూట్యూబ్లో, మనం సోషల్ మీడియాలో చూపించాం, మనం టీవీలో చూపించాం, మీడియా కవర్ చేసి. కరెక్ట్. మరి వాళ్ళు ఎందుకు చూపించారు? ఎందుకంటే అది లేదు కాబట్టి. సోషల్ మీడియాలో మీరు ఏమన్నా చేయొచ్చు. మీరు ఇప్పుడు ఏఐ ఎంత పవర్ఫుల్గా ఉందంటే మీరు దేనైనా క్రియేట్ చేసి చూపించచ్చు, మీరు చూపించుకోవచ్చు. వాళ్ళు అదే చేస్తున్నారు. మీరు చెప్తున్నారు కదా, మా దగ్గర మేము 5 విమానాలను కూల్చేస్తామని. మరి 5 విమానాలను కూల్చేస్తే ఆ 5 పైలట్లు ఏమయ్యారు? ఆ 5 విమానాల శకలాలేవి? మీరు చూపించాలి కదా. మరి ఏమి చూపించకుండా ఇది వార్లో వాళ్ళు చేసే ప్రాపగాండా వార్ అంటారు దీన్ని. వాళ్ళు ఇది మామూలుగా చేస్తూ ఉంటారు. మన వైపు నుంచి ఒకవేళ ఏమన్నా పడిపోయి ఉంటే అది నిర్మోహమాటంగా మన డీజీఎంఓలు చెప్పి ఉండేవాళ్ళు. ఎందుకంటే అది పబ్లిక్గా బయటకు వస్తుంది. పడిపోతుంది అంటే విమానం ఒకటే వెళ్ళదు కదండి, దాంట్లో పైలట్ కూడా ఉంటాడు కదా. మరి వాళ్ళ పరివారం ఉంటుంది కదా, వాళ్ళు ఈ పాటికి వచ్చేసి ఉండేవాళ్ళు కదా బయటికి, ఏడు మా కొడుకేడని. మరి ఎవడు రాలేదంటే దాని అర్థం ఏంటి? ఏమీ కాలేదు. మనం అన్నీ. ఇంకోటి ఏంటంటే మనం లైన్ క్రాస్ కాలేదు. LAC ఆర్ LC మనం క్రాస్ కాలేదు, మనం ఇటువే. ఇట్స్ ఆల్ ఎంటైర్ వార్ మొత్తం జరిగిన యుద్ధం అంతా BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్. అంతా మిజైల్స్ చేసాం, కానీ మనం విమానాలు అక్కడికి వెళ్ళి మనం విమానాలు పేల్చామని మనం ఎప్పుడు చెప్పలేదే. మరి వాడు మాట్లాడుతుంది అబద్ధం అని వాడికి కూడా తెలుసు. వాళ్ళు చెప్పాలి, అది వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు బతకలేరు కాబట్టి చెప్తున్నారు. సో ఉగ్రవాద అంతం వేరు, ఉగ్రవాద స్థావరాలను అంతం చేయడం వేరు. సో మనం ఇప్పటివరకు ఉగ్రవాద స్థావరాలను అంతం చేసాం, అందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టినామని చెప్పేసి మనం చేసినటువంటి ప్రకటన. సో పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు. ప్రపంచం కూడా ఎంతమంది, మనం 1000 అంటే 1000, మనం 100 అంటే 100. అది మన ఇష్టం. ఇప్పటివరకు మనం చెప్పిందే లెక్కుంది. బట్ ఇప్పటికంటే మీ అంచనా కోసం పాకిస్తాన్ భూభాగంలో కూడా ఐ థింక్ సో 4 మనం కొట్టేసింది పాకిస్తాన్ భూభాగంలో. ఏంటది? ఉగ్ర స్థావరాలు 9 మొత్తం ఓవరాల్గా, POK కాకుండా. POKలో 5 ఐ థింక్ సో, పాకిస్తాన్ భూభాగంలో 4, సో 9. సో ఓవరాల్గా 23 ఉగ్ర స్థావరాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఆర్మీ అధికారులు చెప్పినటువంటి అంశం. సో మిగతా ఉగ్ర స్థావరాలను ఎందుకు కొట్టలేకపోయాం, ఎందుకు వాటిని వదిలేసామన్నది కూడా కొన్ని చర్చ నడుస్తుంది. ఇప్పుడు 21 మొత్తం, అందులో 9 కొట్టారు. ఈ 21లో ఇప్పుడు అన్ని ఉగ్రవాద స్థావరాలు అంటే అన్ని ట్రైనింగ్ బేసెస్ కాదు. ఓకే. కొన్ని ఎట్లా ఉంటాయంటే రిక్రూట్మెంట్ బేసెస్ ఉంటాయి. అంటే వాడు అక్కడ తీసుకొస్తాడు, వాళ్ళని కొన్ని రోజులు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతాడు వాళ్ళతోటి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేస్తాడు, వాళ్ళకి అన్ని ఇస్లామిస్ట్ విషయాలన్నీ చెప్తారు. అందులో కొంతమంది ఓకే అని ఒప్పుకుంటారు, కొంతమంది మా వల్ల కాదు బాబు మేము వెళ్ళిపోతాం అనుకుంటారు, వాళ్ళని వదిలేస్తారు. ఎవరైతే ఓకే అని వీళ్ళు అనుకుంటారో వాళ్ళు అనుకుంటారో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం అన్నీ కొట్టాల్సిన అవసరం ఉండదు, మనకు కావాల్సిన వాటిని. అందుకని దట్ ఈస్ ద గ్రేట్నెస్, ఆ ప్లానింగే గ్రేట్నెస్. మనం ఎంత పిన్ పాయింట్ చేసి ఇక్కడ ఈ విషయం నాకు కావాలి, దీన్ని కొట్టేస్తే వాళ్ళు ముందుకొచ్చి కొట్లాడలేరు, వాళ్ళు ముందుకొచ్చి ఇట్లాంటి ఉగ్రవాద చర్యలు చేయలేరు అని మనం మన ఇంటెలిజెన్స్ అంత పవర్ఫుల్గా ఆలోచించి ఆ పాయింట్లను డిసైడ్ చేసుకుని మనం కొట్టాం. మిగతా వాటిని మనం ఎందుకు కొట్టలేదంటే ఇప్పుడు అవసరం రాలేదు. ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేషాలు వేస్తే అట్లాంటి అవసరం వస్తుంది, అప్పుడు కొట్టేస్తాం. సో ఇప్పుడు ఒక ట్రైలర్ ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది, ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పడానికి 9 ఎగ్జాంపుల్ అనుకుంటే మిగతా రీమైనింగ్ మాత్రం ఖచ్చితంగా కొడతామని చెప్పేసి ఒక సందర్భం. అది మనకు దూరంగా అయితే ఏమీ లేదు, అది వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుసు. ఎందుకంటే అది ఇట్ ఈస్ నాట్ బియాండ్ అవర్ రీచ్. ఎప్పుడు కావాలి అప్పుడు. పాకిస్తాన్కి అంటే దొంగను, శత్రువును ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు. సో శత్రువును ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి ఆలోచించాలి. ప్రస్తుతానికి వాళ్ళకు ఎయిర్ బేస్లు ధ్వంసం అయి ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయి ఉన్నాయి. సో చిన్న గ్యాప్ తీసుకుందాం, రివెంజ్ మాత్రం ఖచ్చితంగా తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన పాకిస్తాన్కి ఏమైనా ఉంటుందనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఇండియా మీద ప్రతీకారంతో ఉంటుంది. సో ఈ గ్యాప్ని రివెంజ్ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ యాంగిల్లో కాకుండా ఉగ్రవాద ఆర్మీని కలిపి మాట్లాడుతున్నటువంటి అంశం. వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. పాకిస్తాన్ ప్లాన్ 1971లో మనం బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టినప్పటి నుంచి వాళ్ళ ప్లాన్ ఏంటంటే బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్. అది ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని కట్స్ చేయాలి మనం అని వాళ్ళకు ఒక ఉద్దేశం, వాళ్ళ గోల్, వాళ్ళ ఎయిమ్, వాళ్ళ అంబిషన్. కానీ అది వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళ ప్రయత్నం అదే ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతవరకు దాన్ని సక్సెస్, ఎంతవరకు ముందుకు పెట్టగలరు అనేది మనం చూసాం. వాళ్ళ వల్ల కాదు అని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు చేయకుండా ఉంటేనే వాళ్ళకు మంచిది, లేకపోతే కూకటి వేళ్లతో పాకిస్తాన్ పడిపోయే పరిస్థితి ఇప్పుడు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకో సంవత్సరంన్నర లోపల పాకిస్తాన్ 3-4 ముక్కలు అయ్యే సూచనలు బాగా గట్టిగా కనిపిస్తున్నాయి. భారత్ బ్రహ్మోస్
రష్యా వెపన్స్ వర్సెస్ చైనా జెట్ ఫ్లైట్స్, చైనా ఆయుధాలు, అట్ ది సేమ్ టైం టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అణుక్షిపణికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా విషయంలో కూడా వాళ్ళది కూడా ట్రయల్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలో. సో క్షిపణి ట్రయల్స్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి, టర్కీ పరిస్థితి ఏంటి, భారత్ డిమాండ్ పెరిగిందా ఈ మన ప్రయోగాలతోటి, మన మిసైల్స్ తోటి? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనం ఒక గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన యుద్ధంలో మాక్సిమం వెపన్స్ యూజ్ చేసినవి భారత్లో తయారైనవే, మన దేశంలో తయారైనవే. S-400 అది ఫైనల్ గోల్ కాబట్టి, ఫైనల్ వెపన్ కాబట్టి అది అక్కడ ఉంది అంతే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్పుకుని వీళ్ళు ఆయుధాలు అమ్మారు, చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ, మా ఆయుధాలు అన్నిటికంటే చాలా శ్రేష్టమైనవి, మా వెళ్ళి కొట్టేస్తాయని. చైనా ఆయుధాలు ఇక్కడ పడిపోయాయి. దీనివల్ల తెలిసింది ఏంటంటే చైనా ఆయుధాలు సాంకేతికంగా బాగున్నా కూడా దాన్ని నడిపేవాడు బాగాలేడు కాబట్టి అది పడిపోయి ఉండొచ్చు. అట్లాగే రష్యా, అట్లాగే టర్కీ, అన్నిటినీ మనం కొట్టిస్తాం. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆయుధాలు చాలా మంచి ఆయుధాలు కాబట్టి ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే భారతదేశం అంత డబ్బులు చెప్పదు. ఇప్పుడు ఏదైనా మిసైల్ అమ్మాలంటే వాడు అన్ని డబ్బుల్లో మేము అమ్మము. అమెరికా వాళ్ళు అమ్మినట్టు లేదంటే రష్యా వాళ్ళు అమ్మినట్టు అంత కాస్ట్లీగా ఉండకపోవచ్చు. సహాయం కోసం కూడా మనం ఇచ్చేసే పద్ధతులు ఉన్న వాళ్ళు మనం. కాబట్టి తప్పకుండా మన ఇండస్ట్రీకి, మన ఆయుధాలకి బాగా విపరీతంగా డిమాండ్ పెరిగే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. అందుకనే వాళ్ళు ఇప్పుడు అమెరికా కూడా గోల్డెన్ డోమ్ అని ఒకటి నెక్స్ట్ నా క్వశ్చన్ అదే, ఎందుకంటే ఒక క్షిపణి ప్రయోగించారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, బాబు అన్ని దేశాలకు ఉన్నాయి వెపన్స్, ఎందుకంటే S-400 రష్యాని పైకి తీసుకొచ్చింది, మన దగ్గర ఉన్న వెపన్స్ భారతదేశాన్ని పైకి తీసుకొచ్చింది, చైనా పడిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అమెరికా వాళ్ళు F-16 అని తీసుకొచ్చారు, దాన్ని మనం కూలగొట్టేసాం. ఇంక ఇప్పుడు ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అట్లాగే ఉంది. ఇప్పుడు ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు డబ్బులు సంపాదించారు, వాళ్ళ మాక్సిమం రెవెన్యూ ఆయుధాల వల్లే వస్తుంది. ఇప్పుడు ఆయుధాలు అమ్మాలంటే ఎవడు కొంటాడండి అమెరికావి? వాడు ఇదే కదా ఆలోచించాలి మన దగ్గర. అందుకని వాళ్ళు ఇప్పుడు కొత్త రకంగా ఒకటి తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అందరూ అది కావాలని అనుకుంటారు. మేబీ ఇది ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు, మనల్ని ఎంగేజ్ చేయడానికి, యుద్ధంలో ఎంగేజ్ చేయడానికి, సో మనల్ని చాలా కాలం పాటు యుద్ధంలో పెట్టడానికి, సో మనల్ని నష్టపోయడానికి తీసుకునేటువంటి కొన్ని పక్క దేశాల కుట్రలు కూడా కొన్ని అయ్యుండొచ్చు రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఆయుధాల్లో ఎట్లా ఉంటుందంటే, ఆయుధం ఇప్పుడు మన స్కూల్ పిల్లల్లాగా అనమాట. నాకు ఒక పెన్ను మా ఇంట్లో వాళ్ళు కొన్నారంటే పక్కింటి పిల్లవాడు కూడా అడుగుతాడు, వాడికి ఉంది నాకు కూడా కావాలి. అవును, ఇప్పుడు ఆయుధాల్లో కూడా అలాగే ఉంటుంది. వాడికి ఒక వెపన్ ఉంది, వాడికి ఒక ఆయుధం ఉంది అంటే మనకు కూడా ఉండాలి, అది లేకపోతే వాడు మనకంటే బలవంతుడు అవుతుంది. ఈ కామన్ కాన్సెప్ట్ నడుస్తుంది. అదే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ప్రపంచంలో నడుస్తుంది. సో ఇప్పుడు బ్రహ్మోస్, S-400 ఈ రెండింటి చర్చ మనం ప్రధానంగా చేస్తున్నాం. ఏది పెహల్గాం నుంచి, ఆపరేషన్ సింధూర్ నుంచి. దీని నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ లో భారతదేశం అడుగులు వేస్తుందా? ఎందుకంటే ఒకవైపు ఐరన్ డోమ్ ఉంది, ఒకవైపు గోల్డెన్ డోమ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, సాంకేతికంగా మనం ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు మనకి తెలుస్తుంది ఆకాష్ తీరని, అదని ఇదని బయటికి వెళ్ళాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవి ముందు నుంచి ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి అంచెలంచెలుగా వీటిని తయారు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంటుంది, అది జరుగుతుంది. మనం ఇది ఎందుకంటే మన ఆత్మనిర్భరత కదండి, మన ఆత్మస్థైర్యం ఇదే కదా. సో ఫైనల్ ఒకటి చెప్పండి, అయితే ఉగ్రవాదం లేదంటే పిఓకేకి ఎంత టైం పట్టొచ్చు ఇప్పుడున్న పరిస్థితి? నాకు తెలిసి అదే చెప్పాను కదా, సంవత్సరం ఉన్న లోపల పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు. సో 3-4 ముక్కలు అయిపోద్ది, పిఓకే మనకైపోద్ది. పిఓకే మనకు అవుతుందో లేదో తెలియదు. మనం ఏమన్నాం అంటే పిఓకేని లిబరేట్ చేస్తామన్నాం పాకిస్తాన్ నుంచి. సో లిబరేట్ చేసిన తర్వాత అది ఒక సపరేట్ దేశంగా ఉంటుందా, మన దాంట్లోకి వస్తుందా, అది స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ విజయసింహ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, జరగబోయేటువంటి పరిస్థితులు. సో పిఓకే గురించి మాట్లాడదాం, లేదంటే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం. అంటే ఉగ్రవాదం గురించి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రం అని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పేటువంటి టైం ఆసన్నమైంది. సో ఇప్పుడు పిఓకే గురించి ఇక మాట్లాడాల్సింది. సో నెక్స్ట్ ఎట్లాంటి అడుగులు పడబోతున్నాయి చూడాలని. మరోవర్ ఇప్పటికే నిన్న ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. కేవలం రాజకీయ ఉద్దేశాలతో మాత్రమే ప్రధానమంత్రి మోడీ తనను తాను రాజకీయంగా సెటిల్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఎనీవే నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.